హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్తో చాలా సింపుల్గా చేసుకునే స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు మనం బయట నుంచి కొనకుండా చాలా ఈజీగా ఈ చికెన్ స్టార్టర్ రెసిపీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్గా గార్లిక్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక టీ స్పూన్ కారము, ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ దీనిలోని ఒక అర టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక నిమ్మ చెక్క రసం పిండుకొని ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారము మసాలా బాగా పట్టించాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ఇవి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక లవంగము, అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల గార్లిక్ పాడ్స్ని ఇలా స్కిన్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వీటిని మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఎక్స్ట్రాగా ఆనియన్స్ కానీ మనము టమాటా పేస్ట్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఎంత సింపుల్గా చేసుకుంటామో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా ఒక అర టీ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో చివరిగా కొంచెం పుదీనా, అలాగే ఉంటి కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి చికెన్ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. టేస్ట్ అంతా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.